వ్యాపారి కిడ్నాప్ కేసులో గుంటూరు మాజీ ఎమ్మెల్యే కుమారుడి హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొన్న అర్ధరాత్రి ఏలూరుకు చెందిన వ్యాపారి సిబ్బందిని నూజివీడ్లో కిడ్నాప్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుమారుడు బషీర్తో పాటు ఇప్పుడు 5గురిపై కేసు ఫైల్ అయింది. ఇప్పటికే పోలీసుల అదుపులో 5 కిడ్నాపర్స్ ఉన్నారు. ఏలూరులో కేసు నమోదు చేసి నిందితుల్ని నూజివీడు పోలీసులకు అప్పగించారు. సూత్రధారి బషీర్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకి కొయ్యాలగూడెనికి చెందిన సూర్యచంద్రం అనే వ్యక్తికి పొగాకు లోడ్ల లావాదేవీలున్నాయి. వాటిల్లో పొరపచ్చాలతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే కొయ్యాలగూడెం నుండి గుంటూరు వైపు పొగాకు లోడ్లతో వెళుతూ ఉండగా ముస్తఫా కొడుకు బషీర్ అండ్ గ్యాంగ్ నూజివీడు బైపాస్ దగ్గర అటకాయించారు. వ్యాపారి సూర్యచంద్రంకి చెందిన మైనర్ కుమారుడిని, డ్రైవర్ దుర్గారావు, గుమాస్తా బాలరాజులను కిడ్నాప్ చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే ఏలూరులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. కేసును బదిలీ చేసి 5 నిందితుల్ని నూజివీడు స్టేషన్ కు అప్పగించారు. అసలు ప్లాన్ చేశాడని చెప్తోన్న మాజీ ఎమ్మెల్యే కొడుకు బషీర్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. టొబాకో వేసుకుని వస్తుండగా న్యూజివీడ్లో ఆపి టీ తాగుతుంది సార్. తాగుతుంటే ముస్తఫా ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అబ్బాయి బషీర్ సార్ ఒక 2 కార్లు పంపించి మమ్మల్ని క్రాస్ చేసి మేము టీ కొట్టుకాడు ఉంటే మమ్మల్ని ఆపి నన్ను కారు ఎక్కించుకొని ఫస్ట్ ఫార్చునర్లో నన్ను తీసుకొని కొట్టి వెళ్ళిపోయాడు సార్. నన్ను కొట్టి కారు ఎక్కించారు సార్. కారు ఎక్కించి కారులో తీసుకుని వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయిన తర్వాత మా గుమాస్తాని మా డ్రైవర్ని వేరే ఇన్నోవా క్రిస్టల్లో తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చా ఫస్ట్ వాళ్ళ గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు సార్. తీసుకెళ్తే దగ్గరలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ముస్తఫా గారు ఫోన్ చేసి ఇక్కడ కొద్ది స్టేషన్ తీసుకెళ్ళండి అన్నారు సార్. అప్పుడు స్టేషన్కి తీసుకొచ్చారు సార్. విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, ఇప్పటికే ముస్తఫా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కొడుకు బషీర్ కోసం ప్రత్యేక బృందాలు కూడా రంగంలో దిగి గాలింపు చేపట్టాయి. నిన్న ఎక్కడైతే కిడ్నాప్ కేసు నమోదైంది, కిడ్నాప్ చేసిన వాళ్ళందరిలో కూడా 5గురిని ఇప్పటికే నూజివీడు పోలీసులకి సరికాగిన పోలీసులు అప్పగించడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా కేసు నమోదైంది. కేసు నమోదైన విషయం తెలుసుకున్న బషీర్ హైదరాబాద్ వైపు వెళ్లినట్టుగా కూడా భావిస్తా ఉన్నారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా ఈ ప్రత్యేక బృందాలు సేకరించాయి. ముఖ్యంగా గుంటూరు నగరం దాటిన తర్వాత తాజా టోల్ ప్లాజా, ఆ తర్వాత తీసర టోల్ ప్లాజాల వద్ద కూడా బషీర్ క్రాస్ అయినట్టుగా కూడా ఈ సీసీ కెమెరాల ద్వారా గుర్తించడం జరిగింది. బషీర్ ని అదుపులో తీసుకునేందుకు హైదరాబాద్ కూడా ప్రత్యేక బృందాలు వెళ్ళాయి. ప్రధానంగా బషీరే ఈ కిడ్నాప్ అయిన మొత్తం సూత్రధారి. ఇందుకు సంబంధించిన 5గురిని కూడా పురమాయించి ఎక్కడైతే నూజివీడు వద్ద ఆ పొగాకు వేలున్న లారీతో పాటు వ్యాపారి కొడుకుని కూడా అదుపులోకి తీసుకొని కిడ్నాప్ చేసి వారందరినీ కూడా పెదకాశాల దగ్గర ఉన్న ఒక గెస్ట్ హౌస్ తీసుకొచ్చినట్టు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి కేసు నమోదు చేశారు. కేసు నమోదైన తర్వాత బషీర్ కోసం వెతుకుతున్నారు. బషీర్ అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్టుగా కూడా పోలీసు బృందాలు గుర్తించాయి. ఈ రోజు అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రచారం జరుగుతుంది. అయితే పోలీసు బృందాలు మాత్రం ప్రస్తుతం బషీర్ కోసం ముమ్మరగా గాలింపు చేసే నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ నాగరాజ్.